నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం కారణంగా ప్రస్తుతం కువైట్ దేశం కీలకంగా మారిందన్నమాట. ఆయా దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు మనం చూసుకుంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి ఇరాక్ మరియు ఇరాన్ కూడా తమ యొక్క గగనతలాలను మూసివేసింది. దీంతో ప్రజలు రోడ్డు మార్గాన వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దీంతో కువైట్ దేశం ఇరాన్ మరియు ఇరాక్ అతి దగ్గరగా ఉండడంతో అయితే ఆయా దేశాల ప్రజలు కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య వివాదం కారణంగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కువైటు ఆశ్రయం లేదా రవాణా కోరుతూ చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులకు సహాయం చేయడానికి కువైట్ దేశం ముందుకు వచ్చింది. అలాగే కువైట్లో గత శుక్రవారం నుంచి వివిధ దేశాలకు చెందిన సుమారు 30,000 మంది ప్రజలు అబ్దలీ సరిహద్దు తనిఖీ కేంద్రం ద్వారా కువైట్లోకి ప్రవేశించారని చెప్పేసి భద్రతా వర్గాలు తెలిపాయి. కొందరు ఇరాన్ దేశం నుంచి వచ్చారని చెప్పి మరికొందరు ఇరాక్ దేశం నుంచి కువైట్కు వచ్చారు. వాళ్ళ యొక్క స్వదేశాలకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పి ప్రాంతీయ విమాన ప్రయాణం అంతరాయం కలిగించిన తర్వాత చాలామంది ప్రజలు కువైట్ దేశానికి వస్తూ ఉన్నారు. కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బాధిత ప్రజలను తిరిగి మరియు రవాణాకు మద్దతు ఇవ్వడానికి ఆయా రంగాలను సమీకరిస్తూ ఉన్నట్లు వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి. విమాన సర్వీసులు నిలిపివేయడం వల్ల ఇరాన్ మరియు ఇరాక్లో చిక్కుకున్న కువైటీలు, గల్ఫ్ దేశాల ప్రజలు, అరబ్ దేశాల ప్రజలు, యూరోపియన్ దేశాలకు మరియు అరబ్ దేశాలకు సంబంధించిన ప్రజలకు సహాయం చేయడానికి కువైట్ దేశం ముందుకు వచ్చింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాక్ కానీ అలాగే ఇరాన్ కానీ తమ యొక్క విమానాశ్రయాలను మూసివేయడం జరిగింది. దీంతో అనేక దేశాలకు చెందిన ప్రజలు ఆయా దేశాల్లో చిక్కుకోవడం జరిగింది. 30,000 మంది ఇప్పటి వరకు కువైట్లోకి ప్రవేశించి యూరోపియన్ దేశాల వాళ్ళు కానీ లేకపోతే ఆసియా దేశాలకు సంబంధించి కానీ వేల మంది ప్రజలైతే కువైట్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. కువైట్ దేశం మానవత్వంతో విమానాలను పెంచి అలాగే వాళ్ళకు వీసాలను జారీ చేస్తూ వాళ్ళను కువైట్లోకి అనుమతించి వాళ్ళ దేశాలకు సురక్షితంగా పంపుతూ ఉంది. ప్రస్తుతం కువైట్ దేశం వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడుతూ ఉంది. కువైట్ దేశానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.